ఎక్కడికెళ్ళావు కొమ్మ మీద జామ పండు కోసుకొస్తావా మాకిచ్చేస్తావా మీకు డాన్స్ క్లాస్ రేపు కదా ఉండేది. అరే ముందు నువ్వు నాన్ స్టాప్ గా తిండవాప్రా, చీరాకులేస్తుంది. అరే నువ్వు నన్ను తిట్టు, ఇట్స్ ఓకే, బట్ నా ఫుడ్ జోలికి రాకు. ఓకే ఓకే, బట్ నువ్వు రేపు మా చెల్లి బర్త్డేకి రాకు. ఎస్ ఎస్, మీరంతా రండి, ఒక్క పవన్ గారు తప్ప. ఎందుకురా పాపం ఫీల్ అవుతాడు. కేక్ కోసేదాకా కూడా కంట్రోల్ చేసుకోలేనాడు, మొత్తం వాడ తినేస్తాడు, తిండిపోతాడు. అరే ఫీల్ అవుతాడు కావచ్చు, ఎందుకు అట్లా అన్నావు? ఫీల్ అయ్యాడేమోరా. అవును. ఆపండి, వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉండే, దానికి మంచి పెద్ద పెద్ద జామకాయలు ఉండే, కానీ అది కనిపిస్తలేదు. ఎందుకంటే మీరంతా నాకు ఊకే తిండిపోతావు అంటారు. అసలు మా తాత నాకు చిన్నప్పుడు ఏం చెప్పిండో తెలుసా? తిండి కలిగితేనే కండగలదు, కండ కలిగిన వాడే మనిషి. మరి కండలు ఊరికి వస్తాయా ఏంటి? పదండి. సరే ఇంకా పంపించండి, నేను అరే నేను గిఫ్ట్ తీసుకొచ్చిన, నువ్వేం తీసుకొచ్చినావు? అరే మా అమ్మ పైసలు లేదురా. అబ్బా చూపిరా, జబ్బు చూపి. ఖాళీ కవర్ ఉందేంద్రా, బిస్కెట్లేవి? అంటే దారి మధ్యలో వస్తా అంటే ఆకలి అయితే తినేసిన. తిండి పోతాడా, అందుకే ఇంత దొడ్డ అవుతాను. వచ్చేసాయి కూల్ డ్రింక్స్. అరే ఏంటిదిరా ఇది? స్ట్రా, మొన్న సైన్స్ ఫేర్ లో కొట్టేసిన. అరే సైన్స్ ఫేర్ పెట్టింది ప్రయోగం చేయడానికి, కొట్టేసాని కాదు. అంటే ఇప్పుడు నీకు ప్రయోగం కావాలా? ఒక్క నిమిషం. అరే సరదా అవుతుందిరా, అంత గట్టిగా తాగు. మన కూల్ డ్రింక్ మనం తాగితే అది వినియోగం. ఒక్క నిమిషం ఇట్లా. ఇద్దరు పోవాలంటే మాకు అర్థమైందా? ఈసారి పల్లీలు ఎత్తాను. పక్కన కూల్ డ్రింక్ తాగితే అది ప్రయోగం. నర్తదిలే, చూసుకున్న తర్వాత కదా మొదలు పెట్టేది. ఇక్కడ తీసుకొచ్చావేంటి? ఉండండి మేడం చెప్తాను. హే అందరు కళ్ళు మూసుకోండి. గంగా ప్లీజ్ మేడం కళ్ళు మూసుకోండి మేడం. సరే. ఏ పవన్ కళ్ళు మూసుకో. 1 2 3 ఓపెన్. కెనాన్ ఫైడి. అయితే ఆడే నా తమ్ముడు ఐన్స్టీన్. నాకు కూడా అన్న లేడు కాబట్టి నా అన్న బాహుబలి. బాహుబలి. నీ కడుపే కాలుతుంది, నా మీద అడిగితే ఏమవుతుంది? ఎంతసేపు తింటావురా? బడికోవా ఇక. పొద్దుగా లేసి నుంచి పొద్దుగా పండేయాలలాగా ఫోను నీ ఫోన్ కగ్గిదలుగా. ఫోన్ అడిగినావంటే నీ చేతులు ఇరగొడతా కూడా. ఫోన్ ఇస్తే పైన వేసుకొని సావురా. నేనేం వేసుకోను పో. చీపురు పట్టిందనుకో ఉతికి ఇడ్స పెడతా నేను. ఏమైందక్క? చూడు అరితమ్మ, బడికి పోమ్మంటే ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. ఫోన్ ఎక్కుకుంటే ఆ నేషాలు చూడు. పవన్, రే పవన్, ఏంట్రా నీ అల్లరి? పద స్కూల్ కి. ఏం లేదు మేడం, నేను తీసుకుపోతలే అక్క. వన్ అమ్మ చెప్తుంది రోజు సాయంత్రం ఫోన్ చూస్తున్నావంట. లేదు మేడం. ఫోన్ చూడొద్దురా, ఆ బ్రైట్నెస్ కి కళ్ళు పాడైతాయి. నీ కళ్ళు నువ్వే పాడు చేసుకుంటావా చెప్పు? చేసుకోండి మేడం. వెరీ గుడ్. మరైతే ఇవాళ నుంచి సాయంత్రం ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఆడుకోవాలి, సరేనా? ఎక్కడ ఆడుకోనిస్తున్నారు మేడం? మీరు స్కూల్లో ఏమో చదువు అంటారు, ఇంటికి వచ్చినాక పేరెంట్స్ ఏమో హోంవర్క్ అంటారు. మమ్మల్ని ఎక్కడ ఆడుకోనిస్తున్నారు చెప్పండి మేడం. రే ఏంట్రా వాయిస్ రేజ్ అవుతుంది? అంటే ఎక్కడ ఆడుకోనిస్తున్నారు మేడం? పద. హాయ్ మేడం. అందరూ పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారా? సో ఇవాళ నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మేడం కొంపదీసి మళ్ళా లెసన్ చెప్తారా ఏంది? కాదులేరా, నువ్వు ముందు కూర్చో. అమ్మయ్య సరే ఓకే.
చేయాలి మన ఎంబడి పట్టే భూమి తాతకి ఇట్లా జరగడం చాలా బాధగుందిరా. ఎప్పుడు నవ్వుతూ తిరిగే తాత అట్లా మంచమే చూసే వరకు నాకు కూడా అట్నే అనిపించింది. అడిగి పోతుందంటే మనకే ఎట్లుంటే ఇంకా తాతకి ఎట్లుంటది? మనం ఏదో ఒకటి చెయ్యాలి. మన అడవిని సర్వే చేయడానికి ఒక ఆఫీసర్ వచ్చిండు కదా, ముందు వాడి పని పట్టాలి. ఏం చేద్దాం మరి? రసీ ఇదేంటిది? బొక్కలే ఉన్నాయి, బొక్కలే. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక్కడ నుంచి జంపిస్తే ఎలకండి ఆగండి. వస్తున్నా. ఒరే బుడ్డా, ఆ వాటర్ బాటిల్ నేను ఇయ్యను పో. చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్ అయితే నేను ఇస్తా. ఇవ్వు. చాక్లెట్ ఇస్తా. చాక్లెట్ చాక్లెట్ ఇస్తానని నీకు బిస్కెట్ ఇస్తా. చాక్లెట్ లేదు ఏలేదు. వెళ్ళండి, నాకు చాక్లెట్ కావాలి. స్కూల్ టైం అవుతుంది. మంచిగా అయింది. వెళ్ళండి. ఏంద్రా గంతగానం ఆలోచిస్తాను? అరే ఆ గాజుల ముట్టి చూస్తే నాకే తేడా కొడుతుందిరా. అవుగాని మేడం వచ్చిందా? రాలేదు. మేడం రాలేదు. మేడం అరే